విష్ యూ హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ మమ్మీ. నువ్వు ఇలాంటి పుట్టినరోజు పండుగల్ని ప్రతి ఏడు జరుపుకుంటూనే ఉండాలి. నీ మమ్మీ నీకోసం ఇలాంటి స్పెషల్ గిఫ్ట్ని ఇస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మమ్మీ. అబ్బా, ఈ నెక్లెస్ ని షాప్ లో చూస్తే బాగుంది అనిపించింది. నీ మెళ్ళో వేశాక ఇంకా ఇంకా బాగుంది అనిపిస్తోంది. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలా సంతోషంగా ఉండటమే నీ మమ్మీ కోరుకునేది. అవును, ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉందేంటి? పెళ్ళయ్యాక ఇది నీ మొదటి బర్త్డే కదా. మన స్టేటస్ కి తగ్గట్టు మీ వాళ్ళెవరూ పార్టీ లాంటిదేమీ అరేంజ్ చేయలేదా? ఎందుకు అడుగుతావులే మమ్మీ. ఈ ఇంట్లో నా పుట్టినరోజుని గుర్తు పెట్టుకునే వాళ్ళు కూడానా? అంత గుర్తు పెట్టుకోకుండా ఏం చేస్తున్నారట? సంతాప దినాలు పాటిస్తున్నారు. అదే పెద్ద కోడలు అర్చన లేచిపోయింది కదా, అందుకు. ఇంట్లో ఏదో శవం లేచినట్టు అందరి మొహాల్లోనూ ఒకటే ఫీలింగ్. శోకరసం తాండవిస్తోంది. ఇలాంటి ఇంట్లో ఇక పార్టీలు కూడానా? అందుకే మన స్టేటస్ కి తగ్గట్టు పార్టీని నేనే క్లబ్ లో అరేంజ్ చేశాను. మరి ఈ విషయం ముసలోళ్ళిద్దరికి తెలుసా? వాళ్ళకి చెప్పేదేంటి మమ్మీ? ఇప్పుడు నీ కూతురు ఈ ఇంటికి మహారాణి, వాళ్ళు ఊడిగంచేసే సేవకులు. అబ్బా, ఎంత చల్లని మాట చెప్పావే సౌందర్య. నాకు ఒకే ఒక్క కోరిక మిగిలిపోయిందే. ఏంటి మమ్మీ అది? ఆ రోజు నీకోసం నేను ఈ ఇంట్లో కడుగు పెట్టినప్పుడు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడి కూతుర్ని వాళ్ళ పెద్ద కూడల్ని సపోర్ట్ చేస్తూ వియ్యపురాలనే మర్యాద లేకుండా దారుణంగా అవమానించారే. అందుకు బదులుగా నువ్వు ఈ సంగీత కడుపున పుట్టిన ఒక శివంగిలాగా ఆ ముసలాళ్ళని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంటే మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ వాళ్ళు కన్నీళ్లు కార్చేందుకు కూడా ఛాన్స్ లేకుండా లోపలే నలిగిపోతూ చిత్రవదని అనుభవిస్తుంటే నా కళ్ళారా నా కసి తీరా చూడాలనుంది. ష్యూర్, తప్పకుండా మమ్మీ. ఆ రోజు ఎంత దూరంలో లేదు. అల్లుడు, బాగున్నావా? మళ్ళీ ఏమి నూరు పోస్తున్నావు నీ కూతురికి? నీ కుట్రకి ఈసారి ఎవరిని బలి చేయాలనుకుంటున్నావు? కృష్ణ. సౌందర్య, వద్దమ్మా, నేను వెళ్తాను. మమ్మీ. అవునమ్మా, నా మూలంగా మీరిద్దరు గొడవ పడ్డాం నాకు ఇష్టం లేదు. ఉంటాను. మమ్మీ. మమ్మీ. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? జరిగిందంతా మర్చిపోయి అల్లుడు బాగున్నావా అని మా మమ్మీ పలకరిస్తే బాగున్నాను అంటే నీ సొమ్మేం పోయింది? నా కోసం ఎంత ప్రేమగా వచ్చిన మా మమ్మీని కుట్రలు బలి తీసుకోవడాలు అంటూ హట్ చేస్తావా? హార్ట్ అయ్యేది హార్ట్ ఉన్నవాళ్ళు, ఇలా కొంపలు కూల్చేవాళ్ళు కాదు. కృష్ణ, మా మమ్మీ ఏమి మన సొమ్ము దోచుకోవడానికి రాలేదు. మరి ఆవిడ గారు ఇన్నాళ్ళకి మళ్ళీ ఎందుకు వచ్చిందంట? ఎందుకా? ఈ నెక్లెస్ ని నాకు ప్రెజెంట్ చేయడానికి. అబ్బో, చాలా ఖరీదైన గిఫ్టే. ఏం ఘనకార్యం చేసావని? అయితే నీకు ఇవాళ నా పుట్టినరోజు అని తెలీదా? అందుకేనా కనీసం నాకు విషెస్ కూడా చెప్పలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరికి చెప్తారో తెలుసా? ఆత్మీయత అనే పదానికి అర్థం తెలిసిన వాళ్ళకి, అయిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళకి, అనురాగాన్ని పంచే వాళ్ళకి, మమతని మమకారాన్ని చూపించే వాళ్ళకి. కానీ ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకునే నీలాంటి వాళ్ళకి మాత్రం కాదు. కృష్ణ, గ్యాస్ చూపుల్లో విషం, మాటల్లో విషం, మనసంతా విషం, నిలువెల్లా విషంతో నిండిన నీలాంటి ఆడది పుట్టడమే ఈ భూమికి అరిష్టం అనుకుంటాను. అలాంటి నీకు బర్త్డే విషెస్ చెప్పాలా?
నా కంఠంలో ఊపిరినంత వరకు నేను చెప్పేది ఒకే మాట. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. పరమేశ్వర, నేనెవరో నాకు తెలీదు. నన్ను కన్నవాళ్ళెవరో, అసలు నాకంటూ ఎవరైనా ఉన్నారో లేదో కూడా అంతకన్నా తెలీదు. దయచేసి నన్ను నా వాళ్ళ దగ్గరికి చేర్చు. తన పేరు కూడా చెప్పలేని ఈ పిల్లని అనుగ్రహించి తన వాళ్ళ దగ్గరికి చేరుకునేలా దీవించి తండ్రి. పదమ్మా.
కాసేపు కూర్చో. కూర్చో. మొత్తం చెప్తే విన్నావా? దాహం వేస్తావా? కిందకడ మంచిలు తీసుకొస్తాను. కొబ్బరికాయ తీసుకురామా. స్వప్న, ఇక్కడేం చేస్తున్నావు? పాపం, ఈవిడెవరో కళ్ళు తిరిగి పడిపోతాను. మంచి పనే చేసావులే. కానీ ఆంటీ, కొబ్బరికాయ మరేం పర్వాలేదు. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్టే. వెళ్దాం పద. రాధాలే, ఇదిగో మంచిలు తాగు. వద్దండి, తాగాను. తాగేవా? ఎవరిచ్చారు? ఎవరో తెలీదండి. నేను దాహం అంటుంటే కొబ్బరికాయ కొట్టి నీళ్లు తాగించారు. ఎవరు? ఏమోనండి, ఆ దేవుడి కోసం తెచ్చిన కొబ్బరికాయ కొట్టి నాకు నీళ్లు తాగించింది అంటేనే అర్థమవుతుంది ఆమెది ఎంత చల్లని మనసు.
సరే పద, దర్శనం చేసుకుని వద్దాం. లేదండి, ముందు ముడుపు కడదాం. సరే, నీ ఇష్టం. లే, జాగ్రత్త. నేను తీసుకొస్తాను. పద. తండ్రి, ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి ఏమాత్రం తట్టుకోలేని ఈ పిల్ల కష్టాన్ని తొలగించు, దయతో అనుగ్రహించు. పాహిమాం శివ పరమేశ్వర పాహిమాం. మా అర్చన మాకు కనిపించేలా చెయ్యి. ఎక్కడున్నా నా బిడ్డ క్షేమంగా ఉండేలా అనుగ్రహించు. నిన్ను మనస్ఫూర్తిగా నమ్మి నీకు ముడుపు కట్టాను. ఈ ఒక్క కోరిక తీరిస్తే చాలు, జీవితంలో నిన్నింకేమీ కోరను. తండ్రి, నువ్వు ఉన్నావన్నది నిజమైతే తప్పకుండా మా అర్చన కనిపిస్తుంది. మళ్ళీ మా దగ్గరికే వస్తుంది. కరుణించు. రాధా, వెళ్దాం. పార్టీ ఇవ్వు అని కలవరించావు కదే. ఎలా ఉంది నా బర్త్డే పార్టీ? అబ్బా, మాటల్లో చెప్పడం నా వల్ల కాదే. ఎంతమంది ఫ్రెండ్స్, ఎంత గ్రాండ్ డిన్నర్. ఓ, పబ్బు మొత్తం నీ పేరు మారుమోగిపోయిందే. ఎంతైనా నీ లెవెలే లెవెల్. మరి ఏమనుకుంటున్నావే ఈ సౌందర్య అంటే? పార్టీ ఇచ్చింది అంటే 10 మంది మెచ్చుకోవాలి. నా నెక్స్ట్ బర్త్డే ఎప్పుడు వస్తుందా అని నాకంటే ముందు నా ఫ్రెండ్సే ఈగరుగా వెయిట్ చేయాలి. అవును గాని, నీ బర్త్డే పార్టీ అంత కలర్ఫుల్ గా జరిగితే మీ మమ్మీ తప్ప మీ ఇంట్లో వాళ్ళెవరూ రాలేదే? రాకపోతేనే మంచిదిలేవే. ఏడుపు గొట్టు మొహాలు. వాళ్ళొస్తే పార్టీ మొత్తం పాడైపోయేది. నా హ్యాపీ మూడంతా అవుట్ అయిపోయేది. ఇంత సడన్ గా ఏమైందే మీ అత్తమామలకి? దెయ్యం లాంటి దిగులు పట్టుకుంది. ఎందుకు? విద్య, తెలిసి అడుగుతావేంటే? ఈ ఇంటి పెద్ద కోడలు కనిపించకుండా పోయింది అని శోకాలు పెడుతున్నారు. శోకాలు. వాళ్ళు శోకాలు పెడితే మాత్రం పెళ్లి చేసుకుని మొగుడుతో కాపురం కూడా చేసిన ఆడది కనిపించకుండా పోయింది అంటే నమ్మడానికి ఊళ్ళో వాళ్ళ చెవుల్లో పువ్వులేవి లేవు. అబ్బా, కనిపించకపోవడం కాకపోతే లేచిపోవడం. అర్చన ఎవరితోనో లేచిపోయిందనేగా అందరూ అనుకుంటున్నారు. నోర్మై, మా అమ్మ గురించి అంత మాట అంటావా? యూ డెవిల్ పిన్ని. ఏయ్, వేలడంత లేవు. ఎంత పొగరే నీకు? వేలడంటే ఉందా? నాకన్నీ తెలుసు. మా అమ్మ మంచితనం గురించి తెలుసు, నీ కుళ్ళు పోటీ గురించి తెలుసు. నోర్మోయ్. లల్లి, ఏమైందమ్మా? చూడు బాబాయ్, బ్యాడ్ పిన్ని అమ్మ గురించి ఎవరితోనో ఫోన్లో గట్టిగా మాట్లాడుతుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావని నేను అడిగినందుకు నన్ను కొట్టింది. చిన్నపిల్ల మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివా రాక్షసివా? చిన్నపిల్ల అదేం కూసిందో నీకు తెలుసా? నేనేం కుయ్యలేదు. మా అమ్మ గురించి నువ్వే కూస్తున్నావు. కారు కూటలు, బ్యాడ్ పిన్ని.
దయ్యం పిన్ని, డెవిల్ పిన్ని. మా అమ్మ దేవత. దేవతే. అందుకే రాత్రికి రాత్రే ఎవరితోనో ఎగిరిపోయింది అనుకుంటున్నారు ఊర్లో వాళ్ళందరూ. సౌందర్య, వదిన గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదు? వదిన్నా, అలా ఊర్లోకి వెళ్ళి విను. దేవత లాంటి మీ వదిన గారి గురించి జనాలు ఏమనుకుంటున్నారో. జనాలు అనుకుంటున్నారా? కావాలని నువ్వే ప్రచారం చేస్తున్నావా? ప్రచారం చేయాల్సిన కర్మ నాకేంటి? లేచిపోయిన ఆడదాని గురించి లేచిపోయిందనే అంటారు. నిన్ను అగో, అది నీ కళ్ళ ముందే నన్ను అంత మాట అన్నా కూడా. చిన్నపిల్ల నోటి నుండి అంత పెద్ద మాట వచ్చింది అంటే దాని పసి మనసుని ఎంత గాయపరుచుంటావో ఒక్కసారి ఆలోచించు. పెద్దదానివి కాబట్టి దౌర్జన్యంగా నువ్వు లల్లిని 100 దెబ్బలు కొట్టొచ్చు. కానీ అది నీ మీదకు తిరగబడి ఒక్కసారి నీ చెంపను చెళ్ళు మనిపిస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు.